హాయ్ సార్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి తెలుసుకుందాము. అయితే సో ఎంఎస్ వర్డ్ నేర్చుకున్న తర్వాత మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది నేర్చుకుంటాము. మరి ఎంఎస్ వర్డ్కి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి డిఫరెన్స్ ఏంటంటే ఎంఎస్ వర్డ్ అనేది ఇట్ ఈజ్ ఏ వర్డ్ ప్రాసెసర్, అంటే డాక్యుమెంటేషన్ వర్క్ కోసం వాడతాము. ఎంఎస్ ఎక్సెల్ని సో మనం ఏమని చెప్తామంటే ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్ అని కూడా చెప్తాం సార్. ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్ అంటే ఏం లేదు, డిస్ప్లేస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని అర్థం. మరి ఈ ఎంఎస్ ఎక్సెల్లో మనం ఏమేమి తయారు చేసుకోవచ్చు అంటే సింపుల్ క్యాల్కులేషన్స్ చేసుకోవచ్చు. సింపుల్ క్యాల్కులేషన్స్ అంటే లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, తర్వాత లాజికల్ ఆపరేషన్స్, ఓకే. సో అగైన్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్, ఇంకా అండ్ లాజికల్ ఆపరేషన్స్ అండ్ ఆర్ నాట్. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎంప్లాయీస్ సాలరీ స్టేట్మెంట్స్ తయారు చేసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి పే బిల్స్ తయారు చేసుకోవచ్చు, బ్యాంకింగ్ స్టేట్మెంట్స్ తయారు చేసుకోవచ్చు. మొత్తం అన్ని ఫైనాన్షియల్ అనాలిసిస్ వర్క్స్ అన్ని కూడా సో తయారు చేసుకోవచ్చు సార్. మొత్తం అంటే సింపుల్గా చెప్పాలంటే సో ఇది జస్ట్ లైక్ టాలీ అన్నట్టు. అంటే టాలీ కన్నా పవర్ఫుల్ అయినటువంటి అప్లికేషను. కాకపోతే ఏంటంటే సో అంత ఫ్లెక్సిబుల్గా ఎవరు యూజ్ చేయరు, కానీ దీంట్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మరి ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది చూడండి, ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే నడుస్తున్నటువంటి వర్షన్స్ 2007 వర్షన్ ఉంది, తర్వాత వచ్చేసి 2010 ఉంది, నెక్స్ట్ వచ్చేసి 2013 ఉంది, 2016 ఉంది, అగైన్ 2019 ఉంది, దెన్ ఆఫీస్ 365, తర్వాత వచ్చేసి 2021 దీంట్లో ఆఫీస్ కూడా వస్తూ ఉంది. మరి ఇందులో మీరు ఏది నేర్చుకున్నా కూడా అన్నీ ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట సార్. ఆప్షన్స్ అన్ని, కానీ కొన్ని ఆప్షన్స్ డిఫరెంట్ ఉంటాయి, కొన్ని అపిరెన్స్ చేంజ్ అయి ఉంటుంది, వాటొక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. మరి మనం ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని ఎలా ఓపెన్ చేసుకుంటామంటే స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది. ఇందులో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2007 అని ఉంది. అదే మీ దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్ ఒకవేళ విండోస్ 10 కానీ 7 ఉంటే సెర్చ్ బాక్స్లోనే ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది. మరి ఇదే అప్లికేషన్ని మనం షార్ట్ కట్లో ఓపెన్ చేసుకోవాలనుకుంటే రన్లోకి వెళ్ళాలి. విండోకి పట్టుకొని ప్రెస్ చేస్తే రన్లోకి వెళ్ళాలి. మరి ఇక్కడ ఏం టైప్ చేయాల్సి ఉంటుందంటే మనము డైరెక్ట్గా ఎక్సెల్ అని టైప్ చేయాలి సార్. ఎక్సెల్ అని టైప్ చేసి ఓకే బటన్ని ప్రెస్ చేస్తే మనకు ఎక్సెల్ అనే అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. మరి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చూడండి వర్షన్స్ వచ్చేసి 2007 వర్షన్ ఉంది, తర్వాత 2016 వర్షన్ కూడా ఉంది సార్. ఇప్పుడు ఇది 2016 వర్షన్, ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తుందేమో 2007 వర్షన్. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 2007లో ఇక్కడ ఆఫీస్ బటన్ ఉంటుంది, 2016లో అయితే మాత్రం మనకి ఇక్కడ చూడండి ఫైల్ ట్యాబ్ ఉంటుంది. సో కొన్ని ఆప్షన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయి ఉంటాయి 2016లో, అవి ఒక్కటి మనం తెలుసుకున్నట్టయితే సరిపోతుంది. మరి మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని నేర్చుకునే ముందు దీనికి సంబంధించినటువంటి కంటెంట్స్ అనేది మనం తెలుసుకోవాలి సార్. మరి ఏంటి ఆ కంటెంట్స్ అని అంటే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి టైటిల్ బార్ బుక్ 1 మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని కనిపిస్తుంది చూడండి. సో దీన్ని మనం ఏమంటామంటే టైటిల్ బార్ అంటాం. ఆ టైటిల్ బార్కి లెఫ్ట్ సైడే ఇక్కడ సో మనకి ఇంకొకటి కనిపిస్తుంది, దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. అగైన్
సో ఆఫీస్ బటన్ ఉంది. ఇందులో ఫైల్, న్యూ, ఓపెన్, సేవ్, క్లోజ్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ట్యాబ్స్ కనిపిస్తాయి. హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ అని. ఈ ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీటిని రిబ్బన్ అంటాం మనము. ఈ రిబ్బన్ లో మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి మనకు. క్లిప్ బోర్డ్ గ్రూప్ ఉంది, ఫాంట్ గ్రూప్ ఉంది, అలైన్మెంట్ గ్రూప్ ఉంది, స్టైల్స్ గ్రూప్. అది ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్తే మరి సపరేట్ గ్రూప్స్ ఉంటాయి. మరి ఇవన్నీ మనకు వాటిలో కూడా తెలుసుకొని ఉంటాం కాబట్టి మరి ఇక్కడ నుంచి కొంచెం కొత్తగా మనకు కనిపిస్తుంది. దీన్నేమో మనము నేమ్ బాక్స్ అంటాం. ఓకే, తర్వాత దీన్నేమో ఇక్కడ కనిపిస్తున్నదాన్ని ఫార్ములా బార్ అంటాం సార్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఏంటంటే డాక్యుమెంట్స్ ని కలిగి ఉంటుంది సార్. ఒక చిన్న ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే ఎంఎస్ వర్డ్ అనేది ఇక్కడ డాక్యుమెంట్ కలిగి ఉంటుంది. డాక్యుమెంట్ మీన్స్ పేజ్. ఎంఎస్ ఎక్సెల్ అనేది వర్క్ బుక్ ని కలిగి ఉంటుంది సార్. ఇక్కడ డాక్యుమెంట్ 1 అని కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో బుక్ 1 అని కనిపిస్తుంది. మరి వర్క్ బుక్ అంటే ఏంటంటే అందులో వర్క్ బుక్ లో నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కంటిన్యూస్ గా పేజెస్ వస్తే మరి ఇక్కడేమో కంటిన్యూస్ గా సీట్స్ ఉంటాయి. సీట్ 1 అని, సీట్ 2 అని, సీట్ 3 అని ఇలాగా. ఓకే సార్. ఓకే సార్. మరి ఈ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ సీట్ లో మనకు ఇక్కడ హారిజాంటల్ గా రోస్ ఉన్నాయి, వర్టికల్ గా కాలమ్స్ ఉన్నాయి. మరి వీటన్నిటిని మనం ఏమంటామంటే గ్రిడ్ లైన్స్ అంటాం. ఏమంటాం సార్? గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్ అన్నమాట. ఓకే, మరి ఈ గ్రిడ్ లైన్స్ అనేది ఎక్కడైతే ఉన్నాయో సో మనం అక్కడ నుంచి టైప్ చేసుకోగలుగుతాము. ప్రతి ఒక్క వర్క్ షీట్ లోను ఇక్కడ డిఫాల్ట్ గా కాన్స్టాంట్ గా మనకు ఇక్కడ రో హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. రో హెడ్డింగ్స్ అంటాం వీటిని. 1 2 3 4 5 6 ఉన్నాయి చూడండి. వాటినేమో రో హెడ్డింగ్స్ అనొచ్చు. ఇక్కడ ఏబిసిడీలు కనిపిస్తున్నాయి చూడండి. వీటిని కాలం హెడ్డింగ్స్ అంటాం. కాలం హెడ్డింగ్స్ అని చెప్పవచ్చు. ఈ సీట్ 1, సీట్ 2, సీట్ 3 ఉన్నాయి చూడండి సార్. వీటిని సీట్ ట్యాబ్స్ అంటాం మనం. సీట్ ట్యాబ్స్ అనొచ్చు. 2007 లో అయితే డిఫాల్ట్ గా 3 సీట్స్ ఉంటాయి. తర్వాత మనం ఎన్ని సీట్స్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అదే 2016-19 అయితే సీట్ 1 ఒక సీట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. మరి తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కదా, క్లిక్ చేస్తే మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకు రెడీ అని కనిపిస్తుంది చూడండి. దీన్ని స్టేటస్ బార్ అంటాము. మరి ఇక్కడ ఈ సీట్స్ కి ఈ ట్యాబ్స్ కి పక్కనే ఇక్కడ మనకు హారిజాంటల్ స్క్రాల్ బార్ అని ఉంది. వర్క్ షీట్ ని మనం మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి లేఅవుట్స్ సార్, పేజ్ లేఅవుట్స్. ఇది జూమ్ స్లైడర్, జూమ్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వర్క్ షీట్ ని మనం అటు ఇటు మూవ్ చేసుకోవడానికి వర్టికల్ స్క్రాల్ బార్ అనేది యూజ్ అవుతుంది. మనం చెప్పింది ఏంటంటే చూడండి, వీటిని గ్రిడ్ లైన్స్ అన్నాము. గ్రిడ్ లైన్స్ అంటే ఇట్లా రోస్ వైజ్ ఉంటాయి, కాలమ్స్ వైజ్ ఉంటాయి కామన్ గా. మరి ఇక్కడ మనకు ఒక థిక్ గా బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది, కొంచెం బ్లూ కలర్ లో కనిపిస్తుంది సార్. ఇదే దీంట్లో అయితే చూడండి మనకి ఇక్కడ బ్లూ కలర్ లో కనిపించింది 2016 లో. మరి దీన్ని ఏమంటామంటే యాక్టివ్ సెల్ అంటాం సార్. ఎంఎస్ వర్డ్ లో మనకి ఇక్కడ కర్సర్ ఎలాగనో అట్లాగే ఎంఎస్ ఎక్సెల్ లో ఈ యాక్టివ్ సెల్ అనేది అలాగా. సో ఎక్సెల్ వర్క్ షీట్ లో యాక్టివ్ సెల్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మనము టైప్ చేసుకోగలుగుతాం. ఇందాక మనం ఇక్కడ నేమ్ బాక్స్ అని చెప్పుకున్నాం కదా సార్. మరి ఆ నేమ్ బాక్స్ లో ఇక్కడ H19 అని కనిపించింది. ఏంటి H19 అంటే
మనకు ఇక్కడ చూడండి హెచ్ అనే కాలంలో 19 rows. 19th రోలో ఆ యాక్టివ్ సెల్ ఉందని అర్థం. అంటే ఈ యాక్టివ్ సెల్ని మనం యారోస్ ద్వారా ఎట్లా కావాలనుకుంటే అలా మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ యాక్టివ్ సెల్ యొక్క అడ్రస్ తెలపడానికి నేమ్ బాక్స్ అన్నమాట. చూడండి C6 అంటే సి అనే కాలంలో 6th రోలో ఉందని అర్థం. ఇక్కడ క్లిక్ చేశాను. O15 అని ఉంది. O అనే కాలంలో 15th రోలో ఉందని అర్థం. అలా యాక్టివ్ సెల్ యొక్క రెఫరెన్స్ తెలపడానికి ఈ నేమ్ బాక్స్ సార్. సో అట్ ది సేమ్ టైం ఎక్కడైతే యాక్టివ్ సెల్ అనేది ఉందో ఆ కాలం అండ్ ఆ రో రెండు కూడా హైలైట్ లో కనిపిస్తాయి. సో ఇప్పుడు మొత్తం మీద ప్రతి ఒక్క వర్క్ షీట్ లోను ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే సార్, మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోస్ కనిపిస్తున్నాయి సార్? 25 సార్. 25 కనిపిస్తున్నాయి. కాలమ్స్ U వరకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు 25 కన్నా ఎక్కువ కావాలనుకోండి, మనం చూడండి డౌన్ ఆరో యూజ్ చేస్తున్నాము. 29 వచ్చింది, 30 వచ్చింది. డౌన్ ఆరో అట్లనే పట్టుకున్నాను, 100 దాటింది. చూడండి అట్లాగా 300 దాటింది. మరి Yes, sir. అలా ఎంత వరకు ఉన్నాయి రోస్ అని అనేది మనకు తెలియదు. అట్లాంటప్పుడు మనం తెలుసుకోవాలంటే మొత్తం మీద ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే రోస్ వచ్చేసి 1 నుంచి చూడండి సార్ 1 to 10,48,576 రోస్ ఉంటాయి సార్. మొత్తం 10,48,576 రోస్ అయితే మనకు కనిపిస్తాయి. మరి మీరు చెప్పేది నిజమా కాదా? మరి మేము ఎట్లా తెలుసుకోవాలంటే కంట్రోల్ కీ పట్టుకొని మీ కీబోర్డ్లో డౌన్ యారో యూజ్ చేస్తే, అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కంట్రోల్ ఉంటుంది కదా, కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో యూజ్ చేస్తే సో మనకు చూడండి లాస్ట్ రోకి వెళ్ళిపోతుంది. చూసారా ఇక్కడ? Yes, sir. 10,48,576 కాన్స్టాంట్ గా ఉంటుంది సార్. ఇది లాస్ట్ రో. Yes, sir. మనం ఒకవేళ అడిషనల్ గా డిలీట్ చేసినా, అంటే అనవసరమైన డిలీట్ చేసిన, అడిషనల్ గా యాడ్ చేసినా అవి అట్లనే ఉంటాయి, చేంజ్ అవ్వవు. ఇంతకుముందు ఆఫీస్ 2003లో అయితే మనకు 65,536 ఉండేటివి, అవి తక్కువ ఉండేటివి. ఇప్పుడు ఇట్లాగా 10,48,576 రోస్ ఉంటాయి. అంతవరకు వర్క్ చేసుకోవచ్చు. మరి కంట్రోల్ అప్ యారో యూజ్ చేస్తే ఫస్ట్ రోకి వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఏబిసిడీలు అంటే కాలం హెడ్డింగ్స్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయంటే A to XFD దాకా ఉంటాయి సార్. అంటే A to Z, AA to AZ, అట్లా BA to BZ, అలాగే అప్ టు XFD దాకా ఉంటాయి. మరి కంట్రోల్ కి పట్టుకొని రైట్ యారో యూజ్ చేస్తే చూడండి ఇక్కడ మనకు లాస్ట్ కాలం చూపించింది. కంట్రోల్ లెఫ్ట్ యారో యూజ్ చేస్తే ఫస్ట్ కాలంకి వచ్చేస్తుంది. మరి నంబర్స్ ఎంతవరకు ఉంటాయి అని అంటే 1 to 16,384, మొత్తం 16,384 కాలమ్స్ అయితే ఉంటాయి. రోస్ వచ్చేసి 10,48,576 రోస్ ఉంటాయి. మరి ఇదైతే ఓకే చూపించినారు. మరి ఇది 16,384 అనేది కరెక్టా కాదా తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ కాలం హెడ్డింగ్, రో హెడ్డింగ్ కి పైన సెలెక్ట్ కాలం సార్, ఈ ఎంటీ ఇక్కడ అట్లాగనే మీరు లెఫ్ట్ మౌస్ బటన్ ని ప్రెస్ చేసి పట్టుకున్నారంటే వదలకూడదు. ఈ పైన చూడండి ఇక్కడ చూపించింది 10,48,576 ఆర్ అంటే రోస్ ఇంటూ 16,384 సి అంటే కాలమ్స్ అన్నమాట. ఇలాగ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో ప్రతి ఒక్క వర్క్ షీట్ లోను అన్ని రోస్ ఉంటాయి, అన్ని కాలమ్స్ ఉంటాయి కాన్స్టాంట్ గా, అవైతే మారవు.
సో మెయిన్గా మనం ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్తో వర్క్ చేసే ముందు ఇట్లాంటివన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది సార్. క్లియర్ సార్? ఓకే సార్. ఎస్ సార్. సో ఇప్పుడు నేను ఈ డేటానంతటిని డిలీట్ చేశాను. సో ఇవన్నీ మరి తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇందులో నేను కంటెంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెల్లో ఇక్కడ చూడండి, ఈ చిన్న బాక్స్ని మనం సెల్ అంటాం. సెల్ అంటే ఏం లేదు, ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలం ఈజ్ నోన్ యాజ్ సెల్. సో ఇప్పుడు ఇక్కడ రో ఒక కాలం కలిపి ఆ బాక్స్ని సెల్ అన్నాము. అందులో అప్ టు 256 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ ఈ యాక్టివ్ సెల్ని మనం యారోస్ ద్వారా ఎలా కావాలనుకుంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క సెల్లో చూడండి, ఫస్ట్ అయితే నేను ఫీల్డ్ నేమ్స్ ఎంటర్ చేస్తున్నా, హెడ్డింగ్స్, సీరియల్ నంబర్. మరి యాక్టివ్ సెల్ని నెక్స్ట్ సెల్కి మూవ్ చేయాలంటే ట్యాబ్ అనే ప్రెస్ చేయొచ్చు, మీరు యారో అనే యూజ్ చేయాలి. సో నేమ్, ఇక్కడ తెలుగు, హిందీ ట్యాబ్ యూజ్ చేశాను, ఇంగ్లీష్ చూడండి, మ్యాథ్స్, సైన్స్, సోషల్, దెన్ టోటల్, యావరేజ్, రిజల్ట్, గ్రేడ్ ఇట్లా టైప్ చేసి ఎంటర్ కొట్టాను. ఎంటర్ ప్రెస్ చేస్తే ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడ నుంచి వస్తుంది మళ్ళీ మనకు. సో చూడండి, నేమ్ వచ్చేసి మునిశేఖర్ టైప్ చేసాం, వాల్యూస్ సంథింగ్ ఏదో అక్కడ ఎంటర్ చేసుకుంటూ వచ్చాము. ఎంటర్ ప్రెస్ చేశాను అండ్ దాన్ని టైప్ చేశాను. ఇలాగా ఎంటర్ చేసుకుంటూ వచ్చాం. మిన్ని చూడండి సార్, ఈ విధంగా సో ఎంటర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా రికార్డ్స్ ఎంటర్ చేసి పెడుతున్నాం. ఇలాగా. సో ఇప్పుడు ఇంతవరకు నేను డేటాని అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ యాక్టివ్ సెల్ని ఎంటర్ ప్రెస్ చేస్తే డౌన్కి వస్తుంది. తర్వాత మనం ఎట్లా కావాలనుకుంటే అలా మూవ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే అది టెక్స్ట్ కావచ్చు, నంబర్ కావచ్చు, ఫార్ములా కావచ్చు, ఆ ఎంటర్ చేసిన దాన్ని చెక్ చేసుకోవాలంటే ఆ యాక్టివ్ సెల్లోకి మీరు ఇక్కడ యాక్టివ్ సెల్ని ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఫార్ములా బార్లో ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఈ ఫార్ములా బార్లో ఫార్ములాస్ చూపిస్తుంది, కంటెంట్ చూపిస్తుంది, వాల్యూస్ చూపిస్తుంది. వాటిని మీరు మరి ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి, ఎడిట్ చేసుకోవచ్చు. రైట్ సార్? ఇప్పుడు నేను ఇక్కడ టోటల్ చేయాలనుకున్నాను. మరి ఇక్కడ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఫార్ములాస్లోకి వెళ్తే చూడండి, ఫైనాన్షియల్, లాజికల్, టెక్స్ట్, డేట్ అండ్ టైమ్, లుకప్ అండ్ రెఫరెన్స్, మ్యాథ్స్ అండ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, స్టాటిస్టికల్, ఇంజనీరింగ్, క్యూబ్ ఇలా ఉన్నాయి. అలా మోర్ దాన్ 500 ఫంక్షన్స్ ఉంటాయి. అలా ప్రతి ఒక్క ఫంక్షన్కి ఒక ఫార్ములా అనేది ఉంటుంది సార్. ఆ ఫార్ములా ఇచ్చినప్పుడే మనకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం టోటల్ చేయాలనుకున్నాం. ఇక్కడ టోటల్ చేయడానికి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మాన్యువల్గా చేయాలనుకున్నాం. అంటే ఎట్లాగా 55 ప్లస్ 88 ప్లస్ 44 ప్లస్ 77 ప్లస్ 55 ప్లస్ 66 ఇలాగా చేయాలనుకున్నాం. ఇప్పుడు చూడండి, 55 ప్లస్ 88 ప్లస్ 44 ప్లస్ 77 ప్లస్ 55 ప్లస్ 66. మీ కీబోర్డ్లో ఈక్వల్ టు షిఫ్ట్కి పట్టుకొని ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ప్లస్ వస్తుంది, లేదంటే నంబర్ ప్యాడ్లో ప్లస్ వస్తుంది. కానీ ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈస్గా ఎట్లయితే ఎంటర్ చేసినాం అక్కడ అట్లనే డిస్ప్లే అయింది. మనకు కావాల్సింది టోటల్ కాబట్టి ఎంఎస్ ఎక్సెల్లో మీరు ఖచ్చితంగా ఫార్ములాస్ యూజ్ చేసే ముందు ఈక్వల్ సైన్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి. ముందు ఈక్వల్ అనేది కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి, 85 ప్లస్ 99 ప్లస్ 99 ప్లస్ 88 ప్లస్ 77 ప్లస్ 55. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తానో చూడండి సార్, రిజల్ట్ ఇక్కడ మనకు కనిపించింది టోటల్. ఇప్పుడు నేను ఇక్కడ యాక్టివ్ సెల్ ఉంచాను. ఇక్కడ చూడండి, క్లిక్ చేయగానే దీని ఫార్ములా ఇక్కడ ఫార్ములా బార్లో చూపిస్తుంది మనకు.
మరి దీనికి ఇప్పుడు డైరెక్ట్‌గా మాన్యువల్‌గా ఎంటర్ చేశాను. కానీ పొరపాటున ఇక్కడ అన్ని చూడండి 94, 95, 97, 98, 96, 98 ఎంటర్ చేసేది పోయి సింగిల్ డిజిట్ పడింది. Yes, sir. ఇప్పుడు నేను ఇక్కడ 94 అని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా నాకు ఇక్కడ టోటల్‌లో కూడా అప్డేట్ అయిపోవాలి సార్ ఇందులో. Yes, sir. అండ్ అట్లాంటప్పుడు ఇక్కడ మాన్యువల్‌గా ఇచ్చినప్పుడు అప్డేట్ అవ్వదు. మరి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మిన్నీకి తెలుగులో 4 వచ్చినాయి. ఆ 4 అనే వాల్యూ సెల్ అడ్రెస్ ఇక్కడ ఏం కనిపిస్తుంది సార్ మనకు? C. C4. Yes, sir. సి అనే కాలంలో 4th రోలో ఉంది కాబట్టి 5 D4, 7 E4, Yes, sir. F4, G4, H4 ఆ యొక్క అడ్రస్లు ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈక్వల్ టు చూడండి 4 Yes, sir. యొక్క సెల్ అడ్రస్ ఏంటి సార్? C4 కదా? C4 ప్లస్ D4 D5, ప్లస్ E4, ప్లస్ F4, F4 ప్లస్ G4 G4 ప్లస్ plus H. H4 చూడండి ఎంటర్ ప్రెస్ చేస్తే టోటల్ అయితే వచ్చింది. మరి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మాన్యువల్గా ఇచ్చాము, ఇక్కడ ఆ సెల్ యొక్క అడ్రస్ ఇచ్చాము. అప్పుడు Yes, sir. ఫ్యూచర్లో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడైనా వాల్యూ అనేది మార్చాను అనుకో 94 అని చూడండి ఇక్కడ టోటల్ కూడా మారిందా? 95 చూడండి 97, 98, 96, 98 చేంజ్ అయిందా సార్? Yes, yes. అలాగా ఈ రిమైనింగ్ వీటికి కూడా చూడండి 58 సెల్ అడ్రస్ ఏంటి సార్ రాజుకి? 29, 58, sir. దీని సెల్ అడ్రస్ ఏముంది ఇక్కడ? C5, sir. C5 ప్లస్ D5 ప్లస్ D5 plus E5 E5 ప్లస్ plus F5 ప్లస్ F5 plus G5 ప్లస్ G5 plus H5 H5. ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమొచ్చింది? ఎందుకు రాలేదనంటే మనం చెప్పుకున్నాము ప్రతి ఒక్క ఫార్ములా ఎంటర్ చేసే ముందు ఈక్వల్ టు అనేది కంపల్సరీ, ఈక్వల్ సైన్. Yes. మరి అలాంటప్పుడు ఈక్వల్ టు లేకుండా ఇట్లా ఎంటర్ చేస్తే మాన్యువల్గా తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈక్వల్ టు యాడ్ చేస్తున్నాను. ఈక్వల్ టు యాడ్ చేస్తే ఏమైంది? అది ఎగిరిపోయింది ప్రీవియస్ది కదా సార్? ఎస్కేప్ ప్రెస్ Yes, sir. చేసిన తర్వాత ఇందులోనే ఈక్వల్ టు యాడ్ చేయాలంటే ఇక్కడ ఫార్ములా బార్లో పోయి క్లిక్ చేసి ఈక్వల్ టు యాడ్ చేయొచ్చు, లేదా మీరు ఇక్కడే డబుల్ క్లిక్ చేసిన ఈక్వల్ టు అనేది యాడ్ చేయొచ్చు. ప్రతి ఒక్క సెల్ని మీరు ఎడిట్ చేయాలనుకుంటే కీబోర్డ్లో ఫంక్షన్ కీస్లో F2 అని ఉంటుంది. Yes, sir. ఆ F2 ప్రెస్ చేసినా చూడండి ఇక్కడ ఎడిట్ అవుతుంది. ఇప్పుడు చూడండి అది ఫార్ములా Yes. కింద తీసుకుంటారు. అలాగే ఈక్వల్ సైన్ ఇచ్చుకోవాలి. సో చూడండి 74 సెల్ అడ్రస్ ఏంటి సార్? C6 C6 ప్లస్ D6 ప్లస్ E6 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 ప్లస్ plus F6 F6 ప్లస్ plus G6 G6 ప్లస్ H6 ఎంటర్ H. కొట్టగానే వచ్చేసింది. ఇదేంటంటే Yes, ఈ sir. రెఫరెన్స్ అనేది ఇట్లా హారిజాంటల్ గా ఉన్నప్పుడు ఇచ్చుకోవచ్చు వాల్యూస్, ఇలా వర్టికల్ గా ఉన్నప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు మనం, లేదా Yes, sir. అక్కడక్కడ ర్యాండమ్ గా ఉన్నాయి అనుకోండి 7, 8, 9 సో 4, 5, 6, 7, 4, 1 వీటన్నిటికీ నేను ఇక్కడ టోటల్ చేయాలా? అప్పుడు Yes, sir. ఈక్వల్ సైన్ ఇచ్చి ఈ 79 సెల్ అడ్రస్ ఏంటి సార్? 789 సెల్ అడ్రస్ H12, sir. H12. సో మీరు అట్లాగనే ఎంటర్ Yes, sir. చేయొచ్చు, లేదంటే ఇక్కడ మౌస్ తో క్లిక్ చేస్తే దాని సెల్ అడ్రస్ యాడ్ Yes, అవుతుంది చూడండి. లేదా Okay, ఆరోస్ okay. మూవ్ చేసినట్టయితే సెల్ అడ్రస్ యాడ్ అవుతుంది. ఎంటర్ కొట్టేస్తే ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎక్కడైనా వాల్యూ అనేది మార్చుకున్నారనుకోండి చూడండి ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది అనమాట. Okay, sir. అలాగా సింపుల్ గా అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ ఈక్వల్ టు 85 ప్లస్ 65 96 ఈక్వల్ టు 96 మైనస్ 13 ఈక్వల్ టు 98 ఇంటూ అంటే మల్టిప్లికేషన్
ఇక్కడ మాత్రం Yes, మనం ఏం చేయాలంటే సపరేట్ ఇలా ఎక్స్ రాదు, స్టార్ యూజ్ చేసుకోవాలి మనం. షిఫ్ట్ కి పట్టుకొని okay, sir. ప్రెస్ చేస్తే స్టార్ వస్తుంది ఇలాగా. Okay, లేదంటే నంబర్ ప్యాడ్ లో కూడా స్టార్ ఉంటుంది. అదే ఇక్కడ మల్టిప్లికేషన్, కంప్యూటర్ లో మల్టిప్లికేషన్ కి ఎక్కడే కానీ సో ఓన్లీ స్టార్ ఉంటుంది. సో 98 ఇంటూ 6 వేస్తే చూడండి వచ్చేస్తుంది ఈక్వల్ టు 98 డివైడెడ్ బై 3 వేస్తే చూడండి ఈక్వల్ టు Yes. ఇలాగా. సో మనం ఇవి చేసుకోవచ్చు సార్. ఇంకా లాజికల్ ఆపరేషన్స్ అంటే ఈక్వల్ టు 95 గ్రేటర్ దాన్ 6 అయితే అది ట్రూనా ఫాల్సా? ట్రూ. ఈక్వల్ టు 98 లెస్ దాన్ 6 వేస్తే ఫాల్స్. Yes. ఇలాంటివి కూడా సో మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు సార్. Okay, sir. ఓకే సార్. అయితే Okay, sir. ఇప్పుడు టోటల్ అనేది చూడండి. సో మనము ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా ఈక్వల్ అనేది కంపల్సరీ. ఇప్పుడు దీన్ని Okay, ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ చేసుకుని ఈక్వల్ టు యాడ్ చేస్తే వచ్చేసింది. కానీ టోటల్ అనేది ఇప్పుడు మనం చూడండి ఇలా చేసాం రెఫరెన్స్ ఇచ్చి. మరి ఇంకొక మెథడ్లో ఏం చేయొచ్చు అని అంటే మనం ఫస్ట్ అయితే చూడండి ఈక్వల్ టు దీని సెల్ అడ్రస్ C2 ప్లస్ D2 ప్లస్ E2 ప్లస్ F2 ప్లస్ G2 ప్లస్ H ఇచ్చాము. H2. అట్లా కాకుండా సమ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం టోటల్ చేయాలి. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో సమ్ ఫంక్షన్ అనేది ఉంటుంది సార్. ఇక్కడ ఆ సమ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం టోటల్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే చూడండి ఈక్వల్ టు మనం టైప్ చేయాలి సమ్ అని. టైప్ చేయగానే ఇక్కడ చూడండి యాడ్స్ ఆల్ ద నెంబర్స్ ఇన్ రేంజ్ ఆఫ్ సెల్స్ అని వచ్చింది. బ్రాకెట్ ఓపెన్, షిఫ్ట్ కి పట్టుకొని 9 ప్రెస్ చేస్తే ఓపెన్ బ్రాకెట్ వచ్చింది. ఇక్కడ సింటాక్స్ చూపించింది చూడండి. నంబర్ 1 అంటే ఇక్కడ మాన్యువల్ గా ఇస్తున్నా 52, 63, 85 బ్రాకెట్ క్లోజ్. షిఫ్ట్ కి పట్టుకొని 0 ప్రెస్ చేస్తే బ్రాకెట్ క్లోజ్ అవుతుంది. అయితే దీని అర్థం ఏంటంటే ఈ విత్ ఇన్ ది బ్రాకెట్స్ లోపల అంటే ఈ లోపల ఉన్నటు వాటికి సమ్ చేయమని అర్థం. ఎంటర్ ప్రెస్ చేసి చూడండి టోటల్ వచ్చేసింది. ఇది మనం మాన్యువల్ గా ఇచ్చుకున్నాం. Yes, sir. అది ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు వాటికి టోటల్ చేయాలనుకోండి ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్. 84. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 94, 95, 97 ఇచ్చినాం అనుకోండి. ఫ్యూచర్ లో ఇక్కడ మార్చితే ఈ సెల్స్ లో అది అప్డేట్ అవ్వదు. Mm. అప్పుడు ఏం చేయాలా? Yes, sir. ఆ సెల్ యొక్క అడ్రస్ ఇచ్చుకోవాలి మనం. C4 ప్లస్ ఇవ్వకూడదు ఎందుకంటే మనం సమ్ ఎంటర్ చేసాం కాబట్టి. C4, Yes, sir. D4, E4, F4, G4, H4 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే వచ్చింది. మనం ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా చేంజ్ చేస్తే ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మనము ఇట్లాగా మాన్యువల్ గానే ఇచ్చుకోవచ్చు, ఇలాగైనా రెఫరెన్స్ ఇచ్చేసి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ రెఫరెన్స్ చూడండి C4, D4 ఇట్లా ఇచ్చే బదులు ఇక్కడ ఫస్ట్ సెల్ అడ్రస్ లాస్ట్ సెల్ అడ్రస్ ఒకటే ఇస్తే అన్నిటికీ ఆటోమేటిక్ గా టోటల్ అవ్వాలి. అది ఎలాగంటే ఇప్పుడు చూడండి ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ ఫస్ట్ సెల్ అడ్రస్ ఏముంది సార్? C5, sir. C5 కదా. లాస్ట్ సెల్ అడ్రస్ ఏముంది సార్? H5. ఆ రెండు మాత్రం మనం ఎంటర్ చేయాలి. ఆ రెండు ఎంటర్ చేసే ముందు C5 ఇక్కడ మన కీబోర్డ్ లో చూడండి ఏం చేయాలంటే మనము షిఫ్ట్ కీ పట్టుకొని ఇక్కడ చూడండి ఇస్తూ ఉంటుంది కదా సార్ East. కోలన్, అది ఎంటర్ చేయాలి. షిఫ్ట్ కీ పట్టుకొని సో కోలన్ దీని రేషియో బ్రాకెట్ అంటాం. ఓకే, Okay, sir. ఇది ఇచ్చిన తర్వాత లాస్ట్ సబ్జెక్ట్ సెల్ అడ్రస్ ఏంటి? H5 ఇవ్వగానే మరి ఈ రేషియో బ్రాకెట్ ఏం చేస్తుంది అని అంటే మధ్యలో ఉన్నవి కూడా ఇన్క్లూడ్ అవుతుంటాయి.
ఓకే సార్. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి టోటల్ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ నేను ఎక్కడైనా సరే ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇన్సర్ట్ ఒక కాలమ్ ని ఇన్సర్ట్ చేసుకున్నాను సాంస్క్రిట్ అని. ఇక్కడ ఎక్కడో చోట ఒక వాల్యూ ఇచ్చాను నేను. చూడండి ఆ వాల్యూ కూడా అక్కడ యాడ్ అవుతుంది అలా ఇవ్వడం వల్ల. ఓకే సార్, ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఈక్వల్ టు ఓకే సార్. సమ్ ఫస్ట్ సబ్జెక్ట్ సెల్ అడ్రస్ లాస్ట్ సెల్ అడ్రస్. లాస్ట్ సబ్జెక్ట్ సెల్ అడ్రస్ H6 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే టోటల్ వచ్చేస్తుంది అన్నమాట. ఎస్ సార్. ఓకే సార్, ఇది ఓకే సార్. మరి ఇదంతా మనము టైప్ చేయంగా వస్తా ఉంది. ఎస్ సార్. మరి అట్లా కాకుండా టైప్ చేయకోకుండా వాల్యూస్ అన్నింటికి ఆటోమేటిక్గా టోటల్ రావాలనుకుంటే ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఈ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ చివర్లో ఆటో సమ్ అని ఉంది, లేదంటే మనకు ఫార్ములాస్లో కూడా ఇక్కడ ఉంటుంది చూడండి ఆటో సమ్ అని, రెండు ఒకటే. ఈ ఆటో సమ్ మీద క్లిక్ చేసినట్టయితే టోటల్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఇట్లా వర్టికల్గా వచ్చింది. మనకు కావాల్సింది ఇట్లా హారిజాంటల్గా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొక రో టోటల్ రో అడిషనల్గా అంటే టోటల్ కాలం అడిషనల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు ఆటో సమ్ బటన్ మీద ప్రెస్ చేస్తే చూడండి టోటల్ వచ్చింది. ఎస్ సార్. మరి దీనికి ఏమైనా ఫార్ములా డిఫరెంట్ అయింటుందా అని అంటే చూడండి క్లిక్ చేస్తే ఏమి ఉండదు, సేమ్ ఫార్ములా. ఎస్ సార్. ఓకే, సో ఎస్. ఇప్పుడు అట్లా కాకుండా సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను, డైరెక్ట్గా నాకు టోటల్ రావాలనుకుంటే సెలెక్ట్ చేసి మీ కీబోర్డ్లో ఆల్ట్ కీ పట్టుకొని ఇక్కడ ఈక్వల్ టు నొక్కితే ఆటోమేటిక్గా టోటల్ వచ్చేస్తుంది. చూడండి ఆల్ట్ కీ పట్టుకొని ఈక్వల్ టు క్లిక్ చేయండి, చూడండి టోటల్ వచ్చేసిందా? ఎస్ సార్. సో ఇక్కడ మనకు ఆటో సమ్ దగ్గర పోతే సో టోటల్ చూపిస్తుంది సార్, అంటే షార్ట్కట్ కి చూపిస్తుంది ఆల్ట్ ఈక్వల్ టు అని. ఓకే, హారిజాంటల్ కి వర్టికల్ రెండు ఆల్ట్ ఈక్వల్ టు నేనా సార్? ఇట్లా హారిజాంటల్ గా అయినా ఆల్ట్ ఈక్వల్ టు యూజ్ చేసుకోవచ్చు, ఇట్లా వర్టికల్ గా అయినా మీరు ఆల్ట్ ఈక్వల్ టు యూజ్ చేసుకోవచ్చు. టోటల్ వచ్చేస్తుంది. ఓకే సార్. ఇది సింపుల్. కాకపోతే ఏంటంటే ఎక్సెల్ లో మనము కష్టపడి అన్నం తినాలా, తర్వాత ఈజీగా తినొచ్చు. అది సార్. సో అలాగా సో చాలా ఈజీగా అయితే మనం టోటల్ చేసుకోవచ్చు. తర్వాత డిఫరెంట్ మెథడ్స్ లో ఇట్లాగైనా సరే. ఇప్పుడు ఈ రికార్డుకి ఒక్కటే నేను చూడండి టోటల్ చేశాను ఆటో సమ్ ఇచ్చేసి. మరి యావరేజ్ ఫార్ములా ఏమైంటుంది అంటే టోటల్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, అంతే కదా సార్? ఈక్వల్ టు 385 డివైడెడ్ బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి, 6 యావరేజ్ వచ్చింది. ఎంటర్ కొట్టాలా సార్? కానీ ఇక్కడ ఎక్కడైనా నేను వాల్యూ మార్చినాను అనుకోండి టోటల్ మారుతుంది, అక్కడ యావరేజ్ మారదు. ఎందుకంటే మాన్యువల్ గా ఇచ్చినాం కాబట్టి. సో ఈక్వల్ టు 385 సెల్ అడ్రస్ ఏంటి సార్ ఇక్కడ? I2 డివైడెడ్ బై 6 అని ఇట్లా ఇచ్చామనుకోండి రెఫరెన్స్ ఆర్డర్ తో, మీరు ఇక్కడ మార్చినా కూడా సో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా చూడండి యావరేజ్ కూడా చేంజ్ అయిపోతుంది ఇలా. ఓకే సార్, ఇది సార్. ఇప్పుడు నేను ఇంతగా కష్టపడి అయితే చేశాను, ఇన్ని రికార్డ్స్ వరకు ఎంటర్ చేశాను. మరి దీనికి సీరియల్ నంబర్లు జనరేట్ చేయాలి నేను. సీరియల్ నంబర్ 1 2 3 4 5 6 ఇలా ఇచ్చుకుంటూ పోవాలి. అట్లా 1000 రికార్డులు ఉన్నాయనుకోండి, 1000 రికార్డులకి 1000 టైప్ చేసుకుంటూ పోవాలంటే కూడా చాలా టైం పడుతుంది మనకు, అవునా కదా సార్? మరి అట్లాంటప్పుడు నంబర్స్ ని జనరేట్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ 1 2 టైప్ చేసిన తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. పైనదైతే సెలెక్ట్ అయి ఉంటుంది, మీరు దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మరి దీన్ని మనం ఏమని చెప్పుకున్నాం సార్? యాక్టివ్ సెల్ అని చెప్పాం కదా. ఈ యాక్టివ్ సెల్ కి ఈ కింద రైట్ సైడ్ బాటమ్ లో ఒక చిన్న బటన్ కనిపిస్తుంది మనకు ఇలాగా. మౌస్ పాయింటర్ తీసుకెళ్ళినప్పుడు ప్లస్ సింబల్ వస్తుంది చూసారా? దీన్ని ఫిల్ హ్యాండిల్ బటన్ అంటాం. ఏమంటాం సార్? సో ఫిల్ హ్యాండిల్ బటన్ దగ్గర మౌస్ పాయింటర్ ఎప్పుడైతే తీసుకెళ్తామో ఇలా ప్లస్ సింబల్ వస్తుంది,
మీరు పట్టుకొని చూడండి ఇలా లాగారనుకోండి నంబర్స్ జనరేట్ అయిపోతాయి. యెస్ సార్. ఓకే సార్. సో మరి చూడండి యెస్ సార్. వెరీ సింపుల్. మీరు ఏం చేయాల్సిందల్లా ఏంటంటే 1, 2 టైప్ చేయాలా? ఈ సెలెక్ట్ చేసుకొని ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవాలి. ఒకటి 1, సెలెక్ట్ 2 చేస్తే టైప్ రాలేదు సార్. ఏంటి సార్? ఒకటే సెలెక్ట్ చేస్తే రాదు. 2 సెలెక్ట్ చేయాలా సార్? ఇప్పుడు చూడండి 1, 2 టైప్ చేశాను నేను. ఓకే. ఓకే సార్. డ్రాగ్ చేసేది కూడా కష్టం అవుతుంది. నేను మ్యాటర్ ఎంతవరకు అయితే టైప్ చేసినానో అంతవరకు ఆటోమేటిక్‌గా నంబర్స్ జనరేట్ అవ్వాలంటే ఈ ఫిల్ హ్యాండిల్ బటన్ మీద 2 టైమ్స్ డబుల్ క్లిక్ చేయండి. మీరు ఎంతవరకు అయితే టైప్ చేసారో అంతవరకు నంబర్స్ వస్తాయి. ఓకే సార్. అట్ ద సేమ్ టైమ్ ఒకటి టైప్ చేసినాను నేను. ఇప్పుడు పట్టుకొని లాగితే ఏమైంది? ఒకటే వస్తుంది. యెస్ సార్. మరి అట్లాంటప్పుడు నేను అట్లా పట్టుకొని ఒకటి టైప్ చేసినా సో నాకు నంబర్ 1 అనేది రావాలా, నా 1 నుంచి కంటిన్యూ కావాలంటే మీ కీబోర్డ్‌లో కంట్రోల్ కీ పట్టుకోండి. కంట్రోల్ కీ పట్టుకొని ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేస్తే నంబర్స్ వస్తాయి. ఓకే సార్. లేదంటే సో మీరు నేరుగా కంట్రోల్ కీ పట్టుకొని ఇక్కడ చూడండి డబుల్ క్లిక్ చేశారనుకోండి ఒకటే వస్తుంది. సో మీరు కంట్రోల్ కీ పట్టుకొని లాగాల్సి ఉంటుంది. అలా హారిజాంటల్‌గా కావచ్చు, వర్టికల్‌గా కావచ్చు. 1, 2 అని టైప్ చేశారు. ఇప్పుడు ఇలా హారిజాంటల్‌గా కావాలనుకుంటే మనం డ్రాగ్ చేసుకోవచ్చు. అదే 1 యెస్. టైప్ చేస్తే మనం ఏం చేస్తామంటే ఒకటే వస్తుంది. కంట్రోల్ కీ పట్టుకొని మనం డ్రాగ్ చేసుకోవచ్చు ఇలాగా హారిజాంటల్‌గా. ఓకే సార్. కంట్రోల్. ఆ! ఓకే సార్. దీన్ని బట్టి మనకు తెలిసిన నీతి ఏందంటే ఇక్కడ ఒక రికార్డ్‌కి ఫార్ములా ఇస్తే టోటల్ గాని, యావరేజ్ గాని ఏదైనా సరే అన్నిటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా చూడండి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ ఫార్ములా అనేది మనకు జనరేట్ అయిపోతుంది. యెస్ సార్. అది కూడా కష్టం అనుకుంటే 2 ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేసుకోవచ్చు. అది కష్టం అనుకుంటే మనం ఏం చేస్తాం మళ్ళీ ఈ 2 సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తే మనం ఎంతవరకు అయితే టైప్ చేసామో అంతవరకు వచ్చేస్తాయి. ఓకే సార్. అట్లా కూడా కష్టం అనుకుంటే మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి ఎంతవరకు కావాలో అంతవరకు చూడండి. నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా 3 వరకు పేస్ట్ చేసినాను. ఎంటర్ కొట్టేస్తే పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి ఇవన్నీ డిలీట్ చేస్తున్నా. వాల్యూస్ ఇస్తున్నాం 55, 55, 55, 55 చూడండి ఆటోమేటిక్‌గా టోటల్ వచ్చేసింది. యెస్ సార్. ఇక్కడి వరకే మనం కాపీ చేసాం కాబట్టి. యెస్ సార్. జీరోస్. చూడండి ఈ విధంగా వచ్చినాయి. ఇంక మరి ఇక్కడ నుంచి ఇవ్వలా. నేను చూడండి ఆటోమేటిక్‌గా అదే జనరేట్ అయిపోతుంది ఇక్కడ. నేను ఇక్కడ ఓకే. నుంచి ఏమి ఇవ్వలేదు కాబట్టి అదే చూడండి కంటిన్యూ అయిపోతుంది. దీన్నే సో డేటా ఎంట్రీ వర్క్ అని కూడా అంటారు. చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అదే ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతా పోతా ఉంటుంది. చూడండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సో ఇలాగా సో మీరు వర్క్ చేసుకోవచ్చు సార్. మీరైతే ఇవన్నీ ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్‌లో ఓకే సార్. రిమైనింగ్ ఫార్ములాస్ అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం సార్. మీకు ఈ వీడియో అర్థం ఓకే కాకపోతే సార్. మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. బై సార్. ఆ! ఓకే. బై సార్. థాంక్